గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఈరోజు మన పెద్ద చెట్టుకి బ్లూమింగ్ ఎలా ఉందో చూద్దాము. ఇదిగో ఇక్కడ చూస్తున్నారా, అన్ని పువ్వులన్నీ కుప్పలు కుప్పలు అయితే ఎత్తేస్తున్నారు కదా. ఎన్ని వచ్చాయో చూడండి. నిన్నటి పూలు ఇవన్నీ మున్సిపాలిటీ వాళ్ళందరూ ఎత్తేస్తున్నారు. చూస్తున్నారా, పెద్ద కుప్ప అయితే చేశారు. అమ్మో, ఒక 3-4 బస్తాలు అవుతాయి అనుకుంటున్నా తెలిసి. పాపం ఎత్తేస్తూ ఉన్నారు మొత్తం. అదిగో నేను ఇప్పుడే వచ్చాను, బయటికి చూస్తున్నాను. ఇంకా రాలుతూనే ఉన్నాయి పూలు చూడండి చక్కగా. నిన్న ఏం జరిగిందో చెప్తాను ఇప్పుడు. ఇదంతా చూడండి, పువ్వులు ఫుల్గా అయితే రాలుతున్నాయి. బాగుంది కదా. అబ్బా, పైకి చూస్తున్నారు వాళ్ళు ఇంకెన్ని ఉన్నాయో పువ్వులు ఇంకెన్ని వస్తాయి అనుకుని. అదిగో చూడండి, అంత మంచిగా అనిపిస్తుంది కదా రాలుతూ చక్కగా. ఇదిగో చూడండి. అబ్బా, అసలు ఇవాళ కూడా ఉంటాయి అనుకోలేదు, నేను పోతాయి అనుకున్నాను. బాగున్నాయి ఇంకా చక్కగా. ఇదిగో రాలుతూ ఉన్నాయి, మంచిగా అనిపిస్తుంది ఇంకా కూడా. ఇదంతా ఇట్లా ఉందన్నమాట ప్రస్తుతానికి. నిన్నేం జరిగిందో చెప్తాను. ఎండలో తిరిగాను కదా బాగా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. అది ఎంత బాగుంది చక్కగా. చూపిస్తా, చెప్తా ఉండండి ఒక్క నిమిషం. వాళ్ళు పాపం బస్తాలకే ఎత్తుకుంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. అదే రైలు వస్తుంది, చూద్దామని ఆగాను ఇక్కడ. పైకి వెళ్దాం, ఎట్లుందో చూద్దాం ఒకసారి. ఇక్కడి నుంచి ట్రైన్ చూసుకుందాం ఒకసారి మనం. అది బాగుంది కదండి. ఉదయాన్నే ఇప్పుడు టైం ఎంత అయింది? 7:30 అయిందండి మార్నింగ్. 7:30కి ఎండ రాకముందే వెళ్దామని ఈరోజు వచ్చేసాను. అమ్మయ్య, పైకి వెళ్దాం రండి ఒకసారి. ఇలా అయితే ఉంది ఇప్పుడు. ఇంకా సూర్యభగవానుడు ఇప్పుడే ఉదయిస్తున్నారు. పైకి వెళ్ళిపోదాము మాట్లాడుకుంటూ, చెట్టు చూసుకుని మాట్లాడుకుంటూ. మనం ఇవాళ అయితే మంచినీళ్ళు తీసుకున్నాను. నిన్న మంచినీళ్ళు కూడా లేకుండా వెళ్ళాను పైకి. అమ్మ, వచ్చేసామమ్మ పైకి. ఇదంతా అయితే ఇలా ఉంది. ఇంకే అబ్బా, ఇవాళ కూడా బాగా రాలినాయి పూలు. ఇగోండి, మార్నింగ్లో చక్కగా ఎంత బాగుందో చూడండి. అసలు ఇవాళ ఇన్ని ఉంటాయి అనుకోలేదు, బాగా రాలిపోతాయి అనుకున్నాను. కానీ ఇవాళ కూడా బాగున్నాయి. మిస్ కావటం ఎందుకని చెప్పి తీస్తున్నాను. సూర్యభగవానుడు అయితే వచ్చేస్తున్నారు చెట్ల నుంచి చక్కగా. ఇదొక టైము అందాము అంతే, ఇంకా మనకు దొరికింది వరం, అందిపుచ్చుకుందాము. ఎప్పటికీ చూసుకోవచ్చు కదా. ఇవాళ కొంచెం ప్రాణం డల్గా ఉందండి. నిన్న ఎండలో బాగా తిరిగాను కదా 4 దాకా. ఇదిగో ఇక్కడ చూసారా ఎంత బాగుందో. ప్రొద్దుటే కదా చక్కగా, నీడకి పువ్వులు బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. మళ్ళీ వద్దాం ఇక్కడ. ఇది పెట్టేసి బుజ్జి వ్లాగ్స్ కూడా వీడియో తీయాలండి. ఏం జరిగిందంటే, నిన్న మా పాప అరుస్తుందనమాట. తను నిద్ర లేకముందు ఇప్పుడు వచ్చేసాను. వీడియో తీసుకుని వెళ్ళిపోవాలి. నిన్న ఎండలో అమ్మో ఏంటంటే పెద్ద పువ్వు రాలిపోయింది. ఇవన్నీ టీలో వేసేసుకుందాం. ఇన్ని పూలు వచ్చాయి చూసారా, మొగ్గలు అన్నీ వేస్ట్ చేయకుండా ఇలా అయితే చేద్దాము మనం. ఇది ఇక్కడ ఒకటి రాలిపోయింది. ప్రొద్దుటే వచ్చేసాను, తను నిద్ర లేపకుండా పడుకుంది. లేపితే వద్దంటుందన్నమాట పైకి. ఎండ రాకముందే వీడియో తీసుకొని వద్దామని వచ్చేసాను. ఎందుకంటే ఒకటే పువ్వు వచ్చిందండి ఈరోజు. ఇది కూడా విచ్చుకుంటుందేమో కాసేపు ఆగి. ఇదైతే ఫుల్ వంకాయలు అయితే, అబ్బా 6 వంకాయలు అయితే పెద్దగా వచ్చాయన్నమాట. మనకు సరిపోతాయి, కోడిగుడ్లు ఉన్నట్టున్నాయి కదా. అందమే అందము, బాగుందండి. ఇక్కడైతే ఇదిగో ఒక వంకాయ కాపు. ఇదిగో ఇక్కడ ఇదిగో ఇవైతే వస్తున్నాయి. అయ్యో, ఈ వంకాయ చెట్టు ఎందుకు ఇట్లా అయిపోయింది పాపం. కట్ చేయాలి. పూత వచ్చింది కూడా పోయిందండి. ఇది ఎందుకో పాపం ఇలా అయిపోయింది. ఇంకా ఇవి చూసుకున్నా. ఇదిగో మల్లెపూలు అయితే ఇన్ని వచ్చాయన్నమాట. ఇంకా దీన్ని కూడా ఒకసారి చూడాలి. బలం నీళ్ళు ఎన్ని పోసి చక్కగా అక్కడ కూడా చూద్దాం. ఒకసారి మన గార్డెన్ కూడా చెక్ చేసుకుని వెళ్ళి పెద్ద చెట్టు కూడా చూద్దాము. మళ్ళీ పెద్ద చెట్టు కూడా రాదు కదా సంవత్సరం మొత్తం. ఒక గులాబీ, ఇగో గులాబీ పూలు మొగ్గలు, ఇగో తెల్ల గులాబీ, ఎర్ర గులాబీ అన్నీ దీంట్లో అయితే ఉన్నాయి చక్కగా. ఇప్పుడైతే ఈ కలర్ పువ్వులు ఇంకా ఇదిగో ఇవన్నీ విచ్చుకోలేదు. ఎండ వస్తే కానీ ఇదిగో సూర్య భగవానుడు అయితే ఇక్కడి నుంచి ఇలా వస్తున్నాడు అనమాట. చూసారా, బాబా
ఎంత బాగుందో. నాకేమి నీడకి కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించింది. బాగుందండి చక్కగా. అది సంగతి. ఇదిగో ఇక్కడ విరజాతులు చూసారు. అబ్బా ఎంత బాగుందో. నేను ఒక షార్ట్ తీస్తా, గుర్తుంటుంది మనకి. అందం ఎంత బాగుంది కదా చక్కగా. అలాగే మల్లెపూలు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా. అబ్బా అబ్బా చాలమ్మా, ఇంతకన్నా ఏం కావాలి కదా. నాకైతే అట్లానే అనిపిస్తుంటుంది అనమాట. ఇది ఈరోజు మన గార్డెన్. ఇక్కడి నుంచి చూసుకుందాము. మన చెట్టు పచ్చిమిరపకాయలు ఇవి ఇంకో దగ్గర కూడా ఉన్నాయండి. ఇది ఇక్కడ మొత్తం ఇంకో దగ్గర చూపిస్తాను మీకు. ఇవన్నీ కలిపితే 1/4 కిలో పైన వస్తాయి పచ్చిమిర్చి. ఇవన్నీ కోసి ఇగో పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఈ చెట్టు అంతా ఉన్నాయి. అబ్బో ఏంటమ్మా బరువు ఎక్కువైపోయి పడిపోతుందండి ఈ చెట్టు. ఏదైనా రాయి తెచ్చి పెడతాం, పాడైపోయింది ఇంకా ఇలా ఉంటే. రాయి పెట్టేశాను. చాలా బాగుంది. ఇప్పుడు నిటారుగా కాయలు ఎక్కువైపోయి బాగా బరువుకి. ఇదిగోండి ఫుల్ కాయలు మీకు కనిపిస్తున్నాయి లేదు. రోజుకు 2-3 కాయలు పప్పులోకి అలా అలా తెంచుకొని వెళ్తుంటాను అనమాట అవసరానికి. మరీ బరువు ఎక్కువైపోయి వంగిపోయింది. 2-3 రాళ్ళు పెట్టాను, అప్పటికి ఆగట్లేదు అది. అమ్మయ్య, సూర్యభగవానుడు వస్తే కానీ ఈ పువ్వులన్నీ ఇచ్చుకుంటాయి. గబగబా సూర్యుడు ఇక్కడ దాకా వచ్చేలోపు అయితే మనం వెళ్ళిపోవాలి. ఏం చెప్పాలనుకున్నాను కదా, ఈ పచ్చిమిరపకాయలు, ఈ టమాటాలు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. బాగుంటుంది కదా. ఈరోజు మీ జయలక్ష్మికి హుషారు లేదండి. ఎందుకో చెప్తాను అది కూడా నేను. ఎందుకంటే నిన్న ఎండలో 4 దాకా వీడియోలు తీస్తూనే ఉన్నాను. మళ్ళీ రెడీ అయ్యి పైకి వచ్చి సాయంత్రం నేను కూడా కనిపించి చక్కగా గుర్తు కోసం నైట్ వ్యూ ఎలా ఉంటుందో పువ్వుల దగ్గర చేద్దాం అనుకున్నానండి. అయితే వీడియోలు తీసి నిన్న ఇదిగో సూర్యభగవానుడికి దండం పెట్టుకుందాం ఫస్ట్ మనం. ఓం సూర్యదేవాయ నమః. అందరినీ బాగా చూడు తండ్రి. నిన్న ఎండలో తిరిగి ఇదిగో ఇక్కడ చూడండి ఎంత బాగున్నారో. పువ్వుల్లో నుంచి సూర్యుడు బాగుంది. ఇవన్నీ ఫుల్గా పువ్వులు. ఇవాళ అయితే ఇన్ని ఉంటాయి నేను అనుకోలేదు. బాగా రాలిపోతాయి. చూసారు కదా మీరు ఎన్ని బస్తాలు ఎత్తిపోస్తున్నారు కింద మున్సిపాలిటీ వాళ్ళు. అలాగే ఇక్కడ పరుపులాగా చక్కగా ఏమంటారు తివాచి పరిచినట్లయితే ఎంత అందంగా అయితే ఉంది మన బిల్డింగ్ పైన. మేమేమనుకున్నాం అంటే చక్కగా ఇక్కడికి వచ్చి టీ తాగుదాం అనుకున్నాము. ఇంకా అంత హుషారు లేదండి. అందుకని చెప్పి ఇదిగో పువ్వులు. మాట కూడా స్లోగా వస్తుంది కదా. నిన్న ఏం జరిగిందంటే 4కి భోజనం చేశాను. ఎండలో 2 ఛానల్స్కి 2 ఇన్స్టాల్కి అన్ని వీడియోలు తీసి 2 వీడియోలు ఎక్కించి అన్నీ చేశాను కదా. ఇక్కడ ట్రైన్ వస్తుంది చూద్దామండి. బా ఏం అందం బాబోయ్. నిజంగా అందం అంటే ఇదే. ఎంత అందంగా ఉందో నిజంగా. ట్రైన్లు ఉద్యోగస్తులు ఇంక వెళ్తూ ఉంటారు కదా, వస్తూ అంటే డబల్ ట్రైన్స్ కూడా వస్తుంటాయి, ట్విన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో. చాలా బాగుంటుంది ఆ సీన్ చూస్తుంటే. ఇది మన తోటలో పండిన బంగారం. టీలో వేసుకొని తాగితే చక్కగా హెయిర్ వస్తుంది, ఆరోగ్యానికి మంచిది, స్కిన్కి కూడా. అలాగే అది ఇప్పుడు నేను ఆపకుండా టకటకా చెప్పేస్తాను నిన్నేం జరిగిందో. అయితే నిన్న 4 వరకు వీడియోలు తీస్తూ అప్లోడ్ చేస్తూ వైఫై సరిగ్గా లేక చాలా విసిగించిందండి. వీడియోలు అప్లోడ్ చేస్తే నేను మళ్ళీ తీసుకోవచ్చు, ఎప్పటికి గుర్తుంటుందని చెప్పి అలా తీస్తూ అప్లోడ్ చేస్తూ కిందకి పైకి తిరిగి 4 వరకు బిల్డింగ్ మీదే తిరుగుతూనే ఉన్నాను. అంత ఫుల్ ఎండకు కూడా. నేను మాట్లాడుతుంటాను, మీరు చక్కగా ఈ పువ్వులు ఎంజాయ్ చేస్తూ ఉండండి చూస్తూ హ్యాపీగా. బాగుంది. ఎక్కడంటే అక్కడ ఇలా రాలిపోయాయి అనమాట. చూస్తున్నారు ఇదిగో బకెట్ నిండా. దాంట్లో నేను వంకాయ నారేసాను, అది కూడా మునిగిపోయేటట్లు అయితే వచ్చేసింది. మన పావురాళ్ళు వచ్చేసాయండి. రమ్మారా, నేను దూరం వెళ్తాలేరా. అయితే అలా ఏం చెప్పాలనుకున్నాను మధ్యలో మానేస్తే గుర్తుండట్లేదు. 4 దాకా భోజనం చేయకుండా ఇక్కడ ఎండలోనే తిరిగాను కదండి నేను. అయితే ఫుల్గా నాకు ఇది ఏమంటారు, ఇది గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఫుల్గా మోషన్స్ అయితే అన్నమాట ఎండల్లో తిరిగి. మీరు అలాంటి పొరపాట్లు అయితే చేయకండి. నేనే చెప్తుంటాను, ఎండాకాలం మంచి ఆరోగ్యానికి అన్ని ఫుడ్ తీసుకోండి, చల్ల వస్తువులన్నీ తినండి, తాగండి అని చెప్పి. అయితే నాకే నిన్న అలా జరిగిందంటే, నేను నిన్న ఎండలో బాగా తిరిగాను. నేను తెలిసి కూడా పొరపాటు చేసినట్లయింది. ఎందుకంటే ఇదిగో ఈ వీడియో కోసం మనకి ఇంత మంచి వీడియో మళ్ళీ దొరకదు కదా అని. చూడండి అసలు ఎంత బాగుందో. ఇంత ఆనందం ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకు చెప్పండి.
కదా. అందుకనే ఇప్పుడు ఏం చేశానో తెలుసా మీకు, నిద్ర లేవగానే ఫస్ట్ మా పాపకి చెప్పకుండా తలుపేసేసి తను నిద్ర లేవలేదు. ఇంకా నేనైతే మెదలకుండా వచ్చేసాను పైకి. తను నిద్ర లేచేలోపు నేను గబగబా వీడియోలు తీసుకుని వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ మన చెట్టు కింద నీడైతే ఉంది, ఇప్పుడు పర్లేదు. నిన్న రాత్రి టాబ్లెట్లు వేసి పడుకున్నానండి. 4 తర్వాత నిన్న భోజనం చేస్తే అసలు భోజనం కూడా ఎక్కలేదు, తినాలనిపించలేదు. ఆకలి అయితే వేస్తుంది కానీ అలా అయిపోయింది. ఎండలో తిరిగితే అలానే ఉంటుంది. మళ్ళీ ట్రైన్ వచ్చిందండి. వచ్చినప్పుడే మనం తీసుకోవాలి, చూసుకోవాలి. తర్వాత ఇలా ఉంటుంది, బాగుంటుందని, అందం వ్యూ బాగుంటుందని అలా చేస్తుంటాను అనమాట. అమ్మ మాట్లాడే ఓపిక కూడా లేదు, కానీ నేను వీడియో తీయాలి నా కోసం అన్నా. అది సంగతి. ఇదిగో ఈరోజు కూడా బాగా బ్లూమింగ్ అయితే ఇంత అసలు నేను మొత్తం నిన్న రాలిపోతాయని అయితే నిజంగా అనుకున్నాను. మొత్తం కాదు, కొన్ని అయితే రాలిపోతాయి ఖచ్చితంగా అనుకున్నాను. కానీ రాలిపోయాయి నిజంగానే. బస్తాలుగా ఎత్తేస్తున్నారు కదా మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద. కాకపోతే మళ్ళీ కూడా ఇన్ని ఉంటాయి అనుకోలేదండి. నాకే షాకింగ్గా ఉంది ఈరోజు రాగానే పైకి. ఇన్ని పువ్వులు అయితే రాలిపోయి ఇప్పుడు ఫ్రెష్గా అక్కడ చైర్స్ వేసుకొని చక్కగా టీ తాగితే భలే ఉంటుంది. మన పావురం అయితే నీళ్లు తాగేస్తుంది అనమాట. ఇక్కడ పువ్వుల్లో నుంచి ఎంత అందంగా ఉందో కదా, బాగుందండి. హ్యాపీ. ఇంకా ఒక షార్ట్ కూడా తీసుకుంటాను, చక్కగా మనకు గుర్తుంటుంది కదా. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి ఎలా ఉంటుంది. ఇంత మళ్ళీ కొంచెం ఎండబడితే ఇంత మంచి కలర్ అయితే మనకు కనిపించదు. కొంచెం ఎంతైనా కలరు తెల్లగా ఎండగా అలా అనిపిస్తుంటుంది అనమాట. ఈ పువ్వులు చూస్తూ అందాన్ని చూస్తూ మైమరిచిపోయి మన లిటిల్ గార్డెన్లో మన చిన్న తోటలో చక్కగా మల్లెపూలు విరజాజులు వచ్చాయి. నేనైతే మర్చిపోయాను వాటిని కొయ్యాలండి. ఇప్పుడు ఎండకు పాడైపోతాయి. మనమైతే ఎండకి ఉండొద్దు ఎక్కువగా, చాలు ఈ మాత్రం. చక్కగా వీడియో కింద అదంతా చూసాం కదా, మన ఇంటి కింద చాలా అంటే చాలా బాగుంది. వీలైతే సాయంత్రం వస్తాను. ఇంక ఎండకి రానండి, నేను చాలా భయపడిపోయాను. అందుకే ఉదయాన్నే వచ్చాను. మా పాప నిద్రలేచేటప్పటికి వెళ్ళిపోతాం మనం లోపలికి. వస్తే అరుస్తుంది, ఆరోగ్యం బాగాలేపోయినా ఏం చేస్తున్నావు అమ్మా అంటుంది. ఇదిగో చూడండి, ఫుల్గా పూల వర్షం అయితే ఇలా ఉంది. ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇందాక, 2-3 బస్తాలో ఎన్ని బస్తాలో గుర్తులేదండి ఎత్తేసారు. తర్వాత చూడండి ఎలా జల రాలుతున్నాయి ఆ పువ్వులు. మల్లె పూలవాన మల్లె పూలవాన జల్లుల్లోన తడిసిన ఆనందాన పల్లికెను మదివీణ. చూడండి చూడండి అమ్మా, చూడండి. మీ జయలక్ష్మి చూపించే ప్రకృతి అందాలు మామూలుగా లేవు. మరి నా కళ్ళతో నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. అంతే బాగుంటుంది కదా. నాలాగే ప్రకృతిని ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారండి. చక్కగా నిన్న ఒక ఆవిడ లక్ష్మి గారని కమెంట్ పెట్టారు. ఏమనంటే, ఇంక భోజనం చేయకుండా అక్కడే కూర్చో, అవి చూస్తే కడుపు నిండిపోతుంది అన్నట్లు. అది నిజమేనండి లక్ష్మి గారు, నిజమే. భోజనం చేయకుండానే కూర్చున్నాను ఎండలో. అందుకేనేమో బాగాలేదు ఆరోగ్యం. మీరు అలా చేయకండి, ఎందుకంటే నా సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి నేను ఇలా వీడియో తీయాల్సి వచ్చింది భోజనం చేయకుండా. ఆ సంతోషం తట్టుకోలేక. అన్నం నిన్న 4 అయితే తిన్నానండి. 4 తిన్నా కూడా అసలు అన్నం అస్సలు పోలేదు లోపలికి. ఎందుకంటే అంతసేపు తినకుండా ఏమీ ఉండకూడదు, గ్యాస్ ఫామ్ అయింది, మోషన్స్ అయినాయి, ఎండ దెబ్బ తగిలింది. ఏమంటారు దాన్ని, బీపీ డౌన్ అయిపోయింది మొత్తానికి నాకు. నేను ఫుడ్ తీసుకుంటూ పని చేస్తే ఏం కాదండి. కాకపోతే నేను నిన్న చేసిన పనికి అన్ని ఛానల్స్లో అన్ని ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ అవన్నీ పెట్టుకుంటూ ఇంకా ఇదిగో ఇలా ఇంత అందం మళ్ళీ రాదని చెప్పి తీసుకుంటూ ఉంటే బాగా దెబ్బతీస్తుంది నాకు ఆరోగ్యం. మీరు అలా చేయకండి. ఎండాకాలం బాగుండండి అని చెప్తూనే నాకు అలా అయింది. ఇలాంటివి మీరు చేయకండి. నాకంటే మళ్ళీ రాదు కాబట్టి తీయాల్సి వచ్చింది. పరిస్థితి అలా ఏర్పడ్డది. జాగ్రత్తగా ఉండండి. మీరే చెప్తున్నారు, మీరు చేస్తున్నారు అనుకోవచ్చు, కానీ నాకు తప్పదండి. ఎందుకంటే ఇప్పుడు తప్పితే మనం ఎప్పుడు చేయలేము. కానీ ఈరోజు కూడా నిన్న ఉండి అనుకోలేదు, చాలా సంతోషంగా ఉంది. నిన్న సాయంత్రం వస్తానన్నాను, పైకి రాలేకపోయాను బాగాలేక. మనసంతా ఇక్కడే ఉంది, ఏం చేయలేము ఇంకా. అందుకే ప్రొద్దుటే పరిగెత్తుకుంటూ వచ్చేసింది మీ జయలక్ష్మి పైకి. బాబ్బా ఇంత అందం ఎందుకమ్మా, తివాచి పరిచినట్టు పువ్వులతోటి. ఇక్కడే చక్కగా చైర్స్ వేసుకొని టీ తాగితే భలే ఉండేది. మా పాపతో చెప్తే తిడుతుందని చెప్పి పైకి వచ్చేసాను. తిడుతుందంటే ప్రేమతో అండి, పిల్లలు తిట్టరు కదా, తల్లి మీద ప్రేమతోనే అలా అంటారు. వద్దమ్మా అని చెప్తుంది అంతే, తిడతాం కాదు అది. మనకు జాగ్రత్తలు చెప్తుంది. నాకు తల్లి అండి, నా బిడ్డ కాదు, మా అమ్మాయి నాకు అమ్మ. అలానే ఉంటాం మేము. ఆనందం అలా ఉంటుంది, జాగ్రత్తలు అలా తీసుకుంటూ ఉంటాం అనమాట. మీతో చెప్తామే కాదు, మేము కూడా తీసుకుంటాం. కానీ ఈరోజు ఏంటంటే
నిన్న ఏంటంటే అలా తప్పలేదు మరి, అంతే కదా. ఇంక ఇలాంటి అందాలు మళ్ళీ రావు. నేను ఇలా ఊపి చూపిస్తాను మీకు. పూలు అయితే భలే రాలుతాయి, వీలైతే వీడియోలు తీస్తాను. ఇదిగో చూడండి, అబ్బా అబ్బా అబ్బా, అలా కదిలిస్తే చాలు ఇలా రాలిపోయి పడిపోతాయి అన్నమాట. బాగుంది. రమణి గారు చూస్తున్నారా వీడియోస్ పువ్వులతోటి? ఇంకొకటి ఏంటంటే జయలక్ష్మి గారికి కూడా చాలా ఇష్టం అండి ప్రకృతి అంటే. థ్యాంక్స్ అండి, చక్కగా మంచి కమెంట్స్ పెడుతున్నారు. నాకు చాలా సంతోషం అనమాట. మీలాంటి మంచి వాళ్ళు మంచి కమెంట్స్ పెడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము పడ్డ కష్టం ఎంతైనా సరే ఎండలో తిరిగి అస్సలు మర్చిపోతాము. నేను వీడియో చూస్తుంటే కూడా మీరే గుర్తొస్తుంటారు అనమాట అందరూ, ఎందుకంటే మంచి కమెంట్స్ పెడుతుంటారు కదా, అవి గుర్తొస్తూ ఉంటాయి. ఇలా వీడియోస్ తీయాలనిపిస్తుంటుంది. చూడండి, అబ్బాబ్బా 2 ట్రైన్లు క్రాస్ అయినాయి చూసారా? ఎంత బాగున్నాయి బాబోయ్, నిజంగా కన్నుల పండుగగా ఉంది. న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ ఇలా ఉన్నట్లయితే నాకుంది. కన్నుల పండుగ అయితే ఉంది కన్నులతోటి, కాకపోతే ఆరోగ్యం సహకరించట్లేదు. అయినా తీస్తాను వీడియోస్ తప్పకుండా. గబగబా ఈ చెట్టు నీడ వెళ్ళిపోయేలోపు మనం ఇంట్లోకి అయితే వెళ్ళిపోవాలి. తప్పకుండా అదైతే చేయాలి. నేను ఎట్లాగా అసలు ఎండలో తిరగకూడదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇదొక కారణం అయితే, ఎండకు తిరగకూడదు ఇక్కడ పైకి వచ్చి అన్నది ఒకటైతే. ఉదయాన్నే ప్రొద్దుటైతే ఇలా కలర్ అయితే మంచి కలర్ కనిపిస్తుందండి. ఎండకైతే చక్కగా, ఎండకైతే తెల్లగా కలర్లు కనిపిస్తాయి. చూసారా కింద ఫుల్గా అయితే ఉన్నాయి. నాకైతే తీస్తుంటే తీయాలనిపిస్తుంది. ఎంత పెద్ద వీడియో అయినా చూసుకోవచ్చు, ఏం కాదు. అబ్బా అందాలు. ఈ పూలు ఇంకెన్ని రోజులు ఉంటాయో, ఒక 2-3 రోజులు అయితే ఉంటాయేమో. కాకపోతే ఇంత బ్లూమింగ్ అయితే ఉండదు. నిన్నైతే రాలిపోయాయి ఆల్రెడీ. ఉన్న మొక్కలు కూడా విచ్చుకున్న తర్వాత ఇలా అయితే వచ్చినట్టుంది మళ్ళీ. అమ్మ నాకైతే ఎన్ని వీడియోలు తీసినా చాలట్లేదు. మీకు బోరు కొట్టదని, మీకు కూడా బోరు కొట్టదనే నేను అనుకుంటున్నాను. నాకైతే అస్సలు బోరు కొట్టదండి. ఎవరన్నా కనిపించే దైవాన్ని, ప్రకృతిని బోరు కొడుతుంది అంటారా? అసలు అనరు. తెలిసిన వాళ్ళు అయితే అసలు అనరు. అది అమ్మ ఎంత కష్టపడి తీస్తున్న వీడియో అవుతుంది. ఛానల్స్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. అప్లోడ్ చేసి, అంటే ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసి చూసుకునేటప్పుడు ఆనందం వేరే ఉంటుంది. ఇలా ప్రకృతిది అయితే అసలు వదలొద్దులు మీరు. నేనైతే ప్రకృతికి సంబంధించిన వీడియోస్ ఎక్కడొచ్చినా ఎవరి వచ్చినా చూస్తుంటాను ఆనందంగా. అంత సంతోషంగా అయితే ఉంటుంది. పాపం వాళ్ళు కూడా ఎంతో కష్టపడి తీస్తారు కదండి. అలాంటప్పుడు మనం ఒక మాట అనేస్తాము. కొంతమంది అలా అనేస్తుంటారు తెలియక పాపం. అలా ఎప్పుడు అనకండి. ఇలాంటివన్నీ అబ్బా చూడండి అసలు జల రాలుతూ. బాబో ఇదేమన్నారా నాయన, ఇట్లా కదిలిస్తే పడిపోతాయి. మనం కదిలించకుండా గాలి వస్తేనే పడిపోతున్నాయి అనమాట. అలాంటప్పుడు వీడియోలు తీసుకోవాలండి. ఇన్స్టాలోకి మామూలుగా ఉండదు. ఇంకా ప్రకృతి అందాలు. బాబో ఇంత అయితే బాగుంది. మీ జయలక్ష్మికి ఆనందానికి అంతులు లేవు. మళ్ళీ ట్రైన్ వస్తుందని చూస్తున్నాను. ఎన్ని ట్రైన్స్ వచ్చినా నా చాలదు. వచ్చేసింది అనుకుంటూ ఉండగానే ఇలా అయితే వచ్చేసింది. ఏంటో ఎప్పటికప్పుడు కొత్తగానే చూస్తుంటాను ఇలా ట్రైన్స్ని. చిన్నపిల్లల మాదిరిగా ఉంటాను నేను ఎప్పుడు. మా అమ్మాయి వేస్తే అరుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఏమ్మా చిన్నపిల్లలా చేస్తావు, నిన్న కూడా అయింది కదా అలా, ఇంకా జాగ్రత్తగా ఉండాలని తెలీదా నీకు అని వెనకాలే వస్తుంది. నిద్ర లేవలేదు అనుకుంటా. తను రాత్రి లేటుగా పడుకుందండి నా గురించే, పాపం ఆరోగ్యం బాగాలేక అని. కొంచెం అప్పుడప్పుడు అమ్మ ఎలా ఉందని అడుగుతుంది. అందుకే లేటుగా లేపొద్దనే నేను వచ్చేసాను. లేస్తే ఈ వీడియో కూడా తీయలేదు. చూస్తున్నారా? ఎవరికి నచ్చుతుంది ఎవరికి నచ్చట్లేదు నాకు తెలియట్లేదండి. నచ్చిన వాళ్ళు అయితే కమెంట్స్ పెడుతున్నారని అయితే అర్థమైంది. కమెంట్స్ పెట్టే వాళ్ళందరికీ నచ్చుతుందని అయితే నాకు సంతోషంగా ఉంది. ఇంకొక ట్రైన్ అయితే వచ్చేసింది, మళ్ళీ చూసేద్దాము. వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి కదా, ఒక్కోసారి రావండి, చాలాసేపు అయితే వెయిట్ చేయాలి. ఇలా వచ్చినప్పుడు మనం తీసుకోవాలి. బాగుందమ్మా, మీ జయలక్ష్మి సంతోషం అయితే మామూలుగా లేదు. ప్రకృతిని ఇష్టపడే వాళ్ళందరూ పువ్వులు చూడండి జల. అబ్బా దేవుడా, చాలమ్మా భలే వీడియోలోకి వచ్చేసింది. క్యాప్చర్ అయితే అయింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఇలా వస్తే చూడాలని. ఒక వీడియో తీయాలంటే ఎంత కష్టమో తెలుసా మీకు? వీడియోలు చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఆ కష్టం. ఒకళ్ళు తెలియక పాపం ఒక మాట అనేస్తారు, తెలుసుకోకుండా అనకండి అలా. పాపం ఎంత బాధపడతారు కదా పక్కన వాళ్ళు. అనవసరంగా బాధ పెట్టొద్దు. ప్రకృతిలో ఒకటి ఏంటంటే, ఇది చేతనైతే సాయం చేయాలి, లేకపోతే ఊరుకోవాలి. నచ్చితే చెప్పాలి, నచ్చకపోతే వదిలేయాలి. చూడొద్దు కదా, అలా అనొద్దు. ఎందుకంటే అదొక పాపం లాంటిది. ప్రకృతి అన్నీ చూస్తూ ఉంటుంది. ఎవరికి ఏం చేయకండి, అన్యాయాలు ద్రోహాలంతా. వీలైనంతవరకు మనకు తెలుసో తెలియక చేసిన శిక్ష అయితే అనుభవించాలి. ఒక మాట అనేస్తే కాదండి, అది మన వెనకాలే ఉంటుంది ఎప్పుడు. అలాంటి ఎప్పుడు అనకండి, ఒకళ్ళని బాధ పెట్టకండి. వీలైతే సంతోషపెడతాన్ని చూద్దాము. అసలు అది కూడా వీలు కాకపోతే మెదలకుండా అయితే ఉందాము.
ఎప్పుడైతే బాధ పెడతామో ఆ బాధ మనకు రెట్టింపై మన వెనకాలే కర్మలాగా వెంటాడుతుంది. అది ప్రకృతి టైం వచ్చినప్పుడు మనకి వడ్డిస్తుంది. ఇదైతే నిజమండి. ప్రకృతిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రకృతికి కోపం వస్తే ప్రళయాలు చూస్తున్నారు కదా, కనిపించే దైవం మామూలుగా ఉండదు, తట్టుకోలేమండి. అంత భయంకరంగా అయితే విజృంభణ ఉంటుంది. తప్పకుండా మీరు భయపడండి, ప్రకృతికి అయితే భయపడండి. ఎప్పటికైనా మనం భూమిలో కలిసిపోయేవాళ్ళమే కదా, నేనైతే అదే అనుకుంటాను. భూదేవి తల్లి మనల్ని ఎప్పటికైనా కలిపేసుకుంటుంది. అదే ప్రకృతి అంటే. చక్కగా మనకు కనిపించే దైవం. ఎన్ని కోట్ల మీద వేసుకుని అయితే వెళ్ళవండి ఎవరమే. డబ్బు కాదు శాశ్వతం, మంచితనం అదంతా. ఒకళ్ళని బాధ పెట్టకుండా ఉంటే చాలు. సంతోషంగా ఉండండి. ఎందుకు ఈరోజు చెప్పాలనిపించింది, నిన్నంతా నాకు ఒంట్లో బాగాలేదు కదా, ఏమేమో మాట్లాడుతున్నాను. అంటే నిజాలే ఇవన్నీ, కానీ అందరికీ నచ్చుతాయలేవు నాకు తెలీదు. నేనైతే ఉన్నది చెప్తానమాట. మీ జయలక్ష్మి అలానే ఉంటుంది, ఏమనుకోకండి అందరూ. నచ్చితే తీసుకోండి నేను చెప్పే మాటలు, లేకపోతే వదిలేయండి అంతే. ఇంక బాధపడాల్సిన అవసరం ఏం లేదు కదా. నచ్చితే అవును నిజం, ఇదంతా కరెక్టే, ఎప్పటికైనా మనం ఎవరం శాశ్వతం కాదు, వెళ్ళిపోయే వాళ్ళమే కదా. ఇవన్నీ ప్రకృతితో స్నేహం చేస్తే తప్పో ఒప్పో శిక్ష అయితే ఉంటుంది తప్పకుండా. కనీసం కొంచెం అన్న మనశ్శాంతి ఉంటుంది మనకి. ఇలాంటివి అయితే నిజమండి. మనం తెలియక ఏదో అనుకుంటాము. ఎప్పుడైతే జీవిత సత్యాలు కొంచెం అన్న తెలుస్తాయో, ఇదిగో చూడండి పూలు ఎట్లా రాలుతున్నాయో కనిపిస్తుందా బాబో, ఇదిగో దేవుడా, ఇదిగో బాబా భలే ఉంది. మాట్లాడుతూ ఉన్నాను, పూలు రాలుతూ ఉన్నాయి. మీకెందుకు చూపించకూడదు? మీరేమనుకున్నా నేను చూపించేదే. మీ జయలక్ష్మి చూపిస్తూనే ఉంటుంది. చూడండి, ఇష్టమైన వాళ్ళు అయితే తప్పకుండా, అంటే ప్రకృతి ఇష్టపడే వాళ్ళు అయితే తప్పకుండా చూస్తూ ఉండండి. అదనమాట సంగతి. నిన్న మధ్యాహ్నం తీసా కదా వీడియో, ఇప్పుడు ప్రొద్దుటే కదా. ఎలా ఉందో చెప్పండి. ఏ వీడియో బాగుందో? నైట్ తీశాను, 6ంటికి తీశాను వచ్చి, మళ్ళీ ఇప్పుడు 8:30 అవుతుంది ఇప్పుడు తీస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మధ్యాహ్నం తీశాను నిన్న. 4 వీడియోలు అయితే వచ్చాయి టైం టు టైము. నాకు ఏ టైంలో వీడియో మీకు నచ్చిందో నాతో చెప్పండి, నాకు కూడా సంతోషం కదా. చిన్న హెల్పే కదా, అది బాగుంటుంది. నేనైతే చాలా సంతోషపడతాను. అదే ఒకళ్ళని సంతోషపెడతామంటే మీకు నచ్చితేనే చెప్పండి, సంతోష పెట్టాలని కాదు. కామెంట్ పెడతామంటే మీకు నిజంగా హార్ట్ఫుల్గా నచ్చితే మాత్రం చెప్పండి. ఏ టైంకి ఏ వీడియోలు, ఏ పువ్వులు కలర్ బాగుందో చెప్పండి. మళ్ళీ ట్రైన్ అయితే వచ్చేసింది. మీ జయలక్ష్మి ఇలా మాట్లాడుతూనే ఉంటుంది, అలా ట్రైన్స్ అయితే వెళ్ళిపోతూనే ఉంటాయి. అమ్మయ్య, నేనైతే స్విట్జర్లాండ్లో ట్రైన్ ఎక్కిపోయినట్టుందమ్మా నాకైతే. అలా ప్రకృతితో అనుకుంటే తప్పకుండా ఏదో టైంలో చేస్తుంది ఆ తల్లి, మనల్ని అయితే వదిలిపెట్టదు. బంగారం అన్నమాట మన ప్రకృతి. చాలు, ఇంకెంతకన్నా ఆనందం ఏం కావాలి చెప్పండి. కోట్లుంటే మాత్రం కొనుక్కుంటే వస్తుందా ఇలాంటి ఆనందం? ఇవన్నీ నాకు 1 కోటి రూపాయలతో ఎక్కువేనమాట. ఇదేనమాట నా పాస్తులంతా. అంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇంకో ట్రైన్ అయితే వచ్చేసింది. రామ్మారా బంగారు తల్లి, వచ్చే మేము ఇంక వీడియో ఆపేస్తాం. ఇక్కడికి మామూలుగా లేదనమాట. ఆనందం. మళ్ళీ ఏ టైంకి వస్తానో తెలియదండి. ఆరోగ్యం ఎలా ఉంటుందో, సహకరిస్తుందో లేదో తెలియదు. నా కోరికలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చైర్స్ వేసుకొని కాఫీ తాగాలి, టిఫిన్ చేయాలి, ఇలాంటివన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు లేదు. కాసేపు ఉండి వస్తే ఇదంతా చెట్టు నీడ అయితే పోతుంది. ఎండకైతే నా వల్ల కాదండి, నిన్న అయిపోయింది నా పని ఇంకా అక్కడికి. ఇదనమాట ఈరోజు. మరి సాయంత్రం దేవుడి వల్ల ఈరోజు అంతా ఇంట్లో ఉండి మధ్యాహ్నం అంతా చక్కగా, సాయంత్రానికి పైకి వస్తే చెప్పలేను. వద్దామనే చాలా ఆశ అయితే ఉంది. చూద్దాం ఏం జరిగిద్దో. నిన్న వచ్చి కొన్ని రీల్స్ అయితే తీసుకుందాం ఇక్కడ. మొన్నటికన్నా ఇక్కడ భలే ఉంది కదా అనుకున్నాను, కానీ నిన్న అసలు అవ్వలేదండి నాకు. అది సంగతి. నా సంతోషాన్ని మీరు కూడా పంచుకుంటారు అనుకుంటున్నాను. ఎవరు ఏమనుకోకండి. ఇష్టం లేకపోయినా పర్లేదు, ఇష్టమైతే కమెంట్ పెట్టండి, బాగుంది నచ్చిందని చెప్పి. అనవసరంగా ఒకళ్ళని బాధ పెట్టొద్దు కదా మనం. అలాంటిది అనమాట ఇది. నేనైతే నాకేమనిపిస్తుందో చెప్తున్నాను. నాకు వచ్చిన సబ్స్క్రైబర్లు అయితే బంగారు తల్లులు. కొంతమంది ఛానల్స్లో వాళ్ళు పాపం ఏదేదో బాధపడుతూ ఉంటారండి. అలా పెట్టారు కమెంట్లు, ఇలా పెట్టారని. నాకు అలాంటి వాళ్ళు లేరండి. దేవుడి దేవాళ్ళు నాకు మంచి బంగారు తల్లులను ఇచ్చారు. అంటే మనం ప్రకృతితో స్నేహం చేస్తే నాకు అనిపించింది అప్పుడు. నాకు భూదేవి లాంటి సబ్స్క్రైబర్లు, లక్ష్మీదేవి లాంటి సబ్స్క్రైబర్లు అయితే ఆ తల్లి ఇచ్చింది నాకు. మంచి కమెంట్స్ అయితే పెడుతున్నారు మనస్ఫూర్తిగా. నా ఆనందం అంతుల్లేవన్నమాట. నేను వీడియో తీసేటప్పుడే మనసులో అనుకుంటాను, చక్కగా బంగారు తల్లులు కమెంట్లు పెడతారు ఈరోజు అని. అలానే జరుగుతుందండి. మా పాప అంటుంది, వచ్చేసారమ్మా చక్కగా కమెంట్ పెట్టారు చూసావా అంటుంది. అంత సంతోషం ఎవరికి ఉంటుంది? ₹1 ఖర్చు లేకుండా ఒకళ్ళని సంతోష పెడతా ఉంటుంది, మామూలు విషయం కాదు. ఎందుకు చెప్తున్నానంటే పెద్ద మనసు ఉండాలండి దానికి. మనం ఊరికే అనుకుంటే సరిపోదు. మళ్ళీ ఇదిగో ట్రైన్ అయితే వచ్చింది.
అదే పాపం వేరే ఛానల్స్ వాళ్ళు బాధపడుతుంటే నేను అనుకుంటాను, ఎందుకు అలా పెడతారు కమెంట్లు, అలా ఎలా మనసు వచ్చిద్ది, అంత మనసు అంటే అంత బాధ పెట్టే మనసు ఎలా ఇస్తాడు దేవుడు. అలాంటి చేయకండి దయచేసి. ఎందుకంటే ఒకళ్ళని బాధ పెట్టేటప్పుడు ఆ కర్మ మనల్ని వదలదు, కర్మ రూపంలో వెంటాడుతూ ఉంటుంది. ఎలా అంటే డబల్తో మనకి ప్రకృతి మనకి వడ్డిస్తుంది అనమాట. టైం వచ్చినప్పుడు చూస్తూ ఉంటుంది. చూడట్లేదు అనుకుంటాం, ఎన్నో కళ్ళు, వేల కళ్ళు, లక్షల కళ్ళు, కోట్ల కళ్ళు పెట్టుకొని చూస్తుంటుంది ప్రకృతి. ఎవరు చూడలేదు అనుకుంటాం కదా, అది కాదు నిజం, ఇదే నిజం అనమాట. భయపడండి, ప్రకృతి కన్నా భయపడండి. నాకైతే అలాంటి సబ్స్క్రైబర్ లేరండి, నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను. పాపం ఒక్కొక్కళ్ళు అయితే ఏడుస్తుంటారు, అలా పెట్టారు కమెంట్లు, ఇలా పెట్టారని. మంచిగా వీడియోలు చేసే వాళ్ళకి కూడా పిచ్చిగా కమెంట్లు పెడతారండి. పాపం వాళ్ళకి అదే బాధ వచ్చి ఏడుస్తూ ఉంటారు, నాకు అదే అనిపిస్తుంటుంది. అలాంటివి చేయకండి. నా బంగారు తల్లులకైతే థ్యాంక్స్, నాకు మంచి మంచి వాళ్ళు వచ్చారు. ఇదేలా ఉందో చెప్పండి అమ్మా, నాకు బంగారు తల్లులు మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏ టైంలో తీసిన వీడియోలు అయితే నచ్చే మీతో చెప్పండి. వీలైతే ఈ పూలు పోయిందాక ఆ టైంలో వీడియో తీసి అప్లోడ్ చేయటానికి చూస్తాను. మీకు అందించడమే కాదు, అంతకన్నా డబల్ ఏంటంటే నా కోసం కూడా ఇవన్నీ. సరేనా, ఉంటాను, వీడియో పెద్దగా అయిపోతుంది. నేను మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ అందరికీ. ఒకసారి సూర్యభగవానికి నమస్కరించుకోండి అందరూ. నేను చూపించినప్పుడల్లా మీకు ఏదైనా కోరికలు ఉంటే కోరుకుంటూ ఉండండి, నిజంగా తీరుతాయండి. ఇదే కనిపించేదే నిజం, నేను చెప్పేదే నిజం అనమాట, అబద్ధం కాదు. ప్రకృతి గురించి ఎవరు అబద్ధాలు చెప్పరు, అలా చెప్పకండి. మీరు కూడా ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చేయకండి అలాంటి తప్పులు. నాకైతే మంచి వాళ్ళు దొరికారు కాబట్టి నాకు హ్యాపీ. నాకు ఆ తల్లి ప్రకృతి ఇచ్చింది మంచి మంచి దేవతల్ని అనుకుంటా నేను. ఇప్పటికైతే మంచి వాళ్ళు ఉన్నారండి, తర్వాత నాకు తెలియదు. మళ్ళీ మన ట్రైన్ వచ్చేసింది. నేను ఉంటాను, మీ జయలక్ష్మి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ప్రకృతికి సంబంధించిన వీడియోలు అయితే వస్తాయి. నా గొంతు ఎండిపోయింది, మంచినీళ్ళు దాకా కిందకైతే వెళ్తాను. ఉంటానండి మరి నేను. మా పాప లేకపోకముందే మనం ఇంట్లోకి అయితే వెళ్ళిపోయి మెదలకుండా హాయిగా అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాము వీడియోస్. చక్కగా అప్లోడ్ చేసిన తర్వాత చూస్తుందేమో తను, నేనే లేపలేదు, వేసేసి డోర్ వేసేసి వచ్చాను, పడుకో తల్లి అని. పాప నిద్రలేదు, తనకి కూడా రాత్రి నా గురించి నిద్రలేదండి, అందుకే లేపలేదు. లేకపోతే ఈ టైంకి లేచి చక్కగా టిఫిన్ వంట అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది నా బంగారు తల్లి అనమాట. నాకు ప్రకృతి ఇచ్చిన వరం మా అమ్మాయి లక్ష్మీదేవిలాగా. ఉంటానండి మరి, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ, మీ జయలక్ష్మి. మళ్ళీ కలుస్తాను మరొక వీడియోలో. ఈ పూలు అయిపోయిన తర్వాత దాకైతే ఇదే వీడియోలతో ఉంటుంది మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ. నేస్తం చేయండి, నేస్తం చేయండి, నేస్తాలు ప్రకృతితో నేస్తం చేయండి. అందరూ మాట్లాడుతూనే ఉన్నాను, మళ్ళీ ట్రైన్ వచ్చింది. ఇలా వదలబుద్ధి కాదు, ప్రకృతి అందాలు చూస్తుంటే, నాకు చూస్తుంటే ఇలానే ఉంటుంది మీ జయలక్ష్మితో. అబ్బాబ్బా, ఏం ఆనందం బాబో, ఇదంతా నిజమైన ఆనందం అండి. నిజంగా వీడియోల కోసం అయితే కాదు, ఇంకా వీడియోల్లో తగ్గిస్తూ ఉంటానన్నమాట. మా పాప అంటుంది, బయట అయితే ఇంకా అల్లరి చేస్తాను ఆనందంతో. అదనమాట సంగతి. నేను ఉంటాను, మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ, నమస్తే అందరికీ.